బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏ లింగం గురించి అండి? ఏ ప్రాంతం? ఉజ్జయిన్య మహాకాళం తర్వాత ఓంకారం అమలేశ్వరం అంటారు. ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు వాళ్ళు. కానీ ఓంకారం అమలేశ్వరం అనే చెప్తారు. వేరే ఊరు కాదు. అమలేశ్వరం అనే ఊర్లో ఓంకారేశ్వరుడు కాదు. అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడు పైన అమలేశ్వరుడు కింద ఉంటారు. మామలేశ్వరుడు అని రాస్తారు అక్కడ. ఇది ఉజ్జయిన్ నుంచే వెళ్ళాలి మనం. ఓంకారేశ్వరుడు పెట్టుకున్నప్పుడు మనం ఇది కూడా చూసేస్తాం. ఇది కూడా చూస్తాం అనమాట. ఉజ్జయిని నుంచి కొంత ప్రయాణం, ఒక 2-3 గంటల ప్రయాణము. ఇది ఏంటంటే నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆనుకుని ఉన్న కొండ మీద ఉన్నాడు ఓంకారేశ్వరుడు. పైనుంచి చూస్తే ఈ కొండ, ఆ దేవాలయము, ఆ ప్రాంతము ఓంకారంలాగా కనపడుతుంది. అందుకని ఓంకారేశ్వరుడు అని పేరు వచ్చింది. దీనికి పూర్వగాథ ఏం చెప్తారంటే, వింధ్యపర్వతం, ఈ పర్వతం ఏ కొండ మీద అయితే ఓంకారేశ్వరుడు ఉన్నాడో వింధ్యపర్వతం అట. ఈ వింధ్యపర్వతానికి ఒకసారి నారదుడు వస్తూ వింధ్యపర్వతాన్ని పలకరించాడు. వింధ్యాచలం ఎంతో భక్తిగా నారదుడిని సేవించుకుంది. ఇగో నాకు ఇంత కొండ ఉంది, నాకు ఇన్ని శిఖరాలు ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా, నాకు నర్మదా నది ఉంది, ఇది ఉద్రేకంగా చెప్పేసరికల్లా నీకంటే గొప్పవాడు మేరువు, మేరువుకి బంగారు శిఖరాలు ఉన్నాయి, భూమి మీద నుంచి ఆకాశం దాకా ఉన్నాడు, దేవతలు తిరుగుతున్నారు అక్కడ, మేరువు నీకంటే గొప్పవాడని చెప్పాడట నారదుడు. కష్టంగా ఉంది ఈ వింధ్యాచలానికి. వింధ్యాచలం సమస్య ఏమిటి? అగస్త్య మహాముని ఇతన్ని, నేను తిరిగి వస్తాను, నువ్వు ఇట్లా కొండ ఇంత ఎదిగి ఉన్నావు కదా, కిందకు వంగి ఉండమని చెప్పి ఆయన దక్షిణాపథానికి వెళ్ళిపోయాడు. ఈ ఉత్తరాపథాన ఉన్నటువంటి వింధ్యాచలము గురువుగారి మీద భక్తితో, అగస్త్య మహాముని మీద భక్తితోటి మళ్ళీ పెరగల. అంతకుముందు అదేం చేసేది, పెరుగుతూ తగ్గుతూ దేవతల్ని రానివ్వకుండా సూర్యుడికి అడ్డంబడి అట్లా విసిగించేది అహంకారంతో. అగస్త్య మహర్షి వచ్చి ఆ తల వంచిన వింధ్యుణ్ణి అలాగే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. మాట కాదని లేక వంగి ఉండిపోయాడు. వంగి ఉంటే ఈయన కింద ఉన్నాడు, మేరు పర్వతం పైన ఉండిపోయింది. దాంతో పరమ దుఃఖంతో నాకు అవకాశం లేకపోయిందని ఆయన పరమేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయనని నా మీద వెలిసి ఉండు, నన్ను కరుణించమని కోరుకున్నాడట. అట్లా వెలిసిన లింగమే ఇక్కడ ఓంకారేశ్వరుడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, మన మహాకాళ స్వరూపంలో ఉన్నప్పుడు ఉన్న పరమేశ్వరుడు ఉన్నప్పుడు పై అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉన్నాడు. అవును. ఇక్కడ మా ఓంకారేశ్వరుడు కిందుండి మహాబలేశ్వరుడు పైన ఉంటాడు. 3 అంతస్తుల్లో కనిపిస్తుంది. ఇది ఎట్లా వెళ్ళాలి? మనం మామలేశ్వరం దాకా వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జి దాటి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే పడవెక్కి వెళ్ళొచ్చు. ఈ నర్మదా నది మీద మనం ప్రయాణిస్తాం అటు వెళ్ళడానికి. అది 3 అంతస్తుల్లో ఇట్లా నదికి చరిచి ఉంటుంది, నదికి ఆనుకుని ఉంటుంది అనమాట ఈ కొండ. ఇటు మామలేశ్వరుడు ఇటు ఓంకారేశ్వరుడు అటు ఉంటారు ఈ నర్మదా నదికి. ఈ నర్మద స్మరణ మాత్రంతో మోక్షాన్ని ఇస్తుంది. నర్మద అంటే చాలు. నర్మదలో కావేరిక అనే ఒక నది సంగమం జరుగుతుంది. అక్కడ కావేరి కాదు, అది కావేరిక. కావేరి అంటే దక్షిణాపథంలో ఉన్న కావేరి ఇక్కడికి ఎటా వస్తుంది అనుకుంటామా? కావేరి ఉన్నది ఎక్కడ? మన తల కావేరి కర్ణాటకలో. అవును. అట్నుంచి ఇటు ప్రవహిస్తుంది కదా సముద్రం వైపుకి. ఇది అక్కడ అది కాదు, కావేరిక. ఆ నది 2 నదుల సంగమము మనకి కనపడుతుంది. మనం ఆ పడవలో వెళ్ళేటప్పుడు సంగమం చూడొచ్చు. నదిలోకి వెళ్ళి నర్మదా జలాలు నెత్తిమీద జల్లుకుని ఆ సంగమ స్థానాన్ని చూసి కుదిరితే అక్కడ దిగి స్నానం చేసి కూడా రావచ్చు. అవకాశం ఉంది అక్కడ. ఈ నది దాటి అవతలకి వెళ్తే ఈ ఓంకారేశ్వరుణ్ణి చూస్తాం మనం. చక్కగా ఉంటాయి ఆలయాలు. అసలు ఆ కొండని ఆనుకుని మనం ఆ నడుస్తుంటే కింద ఉత్తుంగ తరంగాలతోటి ఆ నర్మద ప్రవహిస్తూ ఉంటే ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్సో, చాలా బాగుంటుంది. ఉజ్జయిని వెళ్ళినప్పుడు మనం ఇది చేయగలుగుతాం. అయితే ఈ పైకి లోపలికి వెళ్ళేసరికల్లా ఈ పైన వెలిసి ఉన్నటువంటి ఈ ఓంకారేశ్వర లింగంలో సన్నటి చీలిక ఉందట. ఆ చీలికలోంచి జలం ప్రవహించి కావేరిలోకి వస్తుంది, ఈ మన నర్మదలోకి వస్తుందట. అందుకని ఇక్కడి నర్మద ఇంకా పవిత్రమైనదిగా చెప్తారు. దానికి డైరెక్ట్గా వెళ్ళే దారులు ఉన్నాయి. మధ్య మధ్యలో వీళ్ళందరూ ఒక చెంబుతోటి నీళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు అక్కడ పాండాలు. సన్నటి దారులు కూడా ఉన్నాయి. మేము ఒక సన్నగా ఉన్న మెట్ల దారిలోంచి తీసుకుపోయారు మమ్మల్ని. అన్ని పక్కల నుంచి లోపలికి వెళ్ళేందుకు అవకాశం ఉంది. తీసుకెళ్ళి అభిషేకం చేయించి అంతా కొండ మీద ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది, బాగా విశేషంగా కనపడుతుంది. సరే, ఇక్కడ దర్శనం చేసేసి మళ్ళీ మనం కిందకు వచ్చి ఇటువైపు వస్తే
మళ్ళీ ఆ బ్రిడ్జి దాటి ఇటువైపుకి వస్తే ఇక్కడ మామలేశ్వరుడు కనపడతాడు మనకి. అమలేశ్వరుడు అంటారు, అక్కడ మామలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ అమలేశ్వర దేవాలయం కూడా మనకి ఈ మన నాగర్ శైలిలో కడతారు కదా, ఇట్లా తమాషాగా ఉంటాయి, నార్త్ ఇండియాలో కనిపిస్తాయి. అలాంటి దేవాలయ విధానం కనిపిస్తే ఇక్కడ సహస్రలింగ అభిషేకం చేసుకోవచ్చు, ఇక్కడ మనమే చేసుకోవచ్చు. అక్కడ కూడా ఓంకారేశ్వర్లో కూడా మనం విడిగా అభిషేకం చేసుకోవడానికి, దానాలు చేసుకోవడానికి విడిగా కూర్చోబెట్టి అభిషేకం చేయిస్తారు. వాళ్ళంత మంది కనిపిస్తారు. అభిషేకరణ హై అందరూ పక్కే తీసుకెళ్ళిపోతుంటారు అనమాట. ఆ 3 అంతస్తులో ఎక్కడో చోట ఒక చోట అభిషేకాలు చేసుకుంటారు అందరూ, ఎవరి దాని వాళ్ళు అభిషేకం చేసుకుని పైకి వెళ్ళి అసలు స్వామిని ఓంకారేశ్వరుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేయచ్చు. అంతా పువ్వులు అంత బాగుంటుంది విశేషంగా. ఈ మామలేశ్వరుని కూడా అంతే, ఇక్కడ కూడా మనం అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఈ 2 దేవాలయాల్ని మనం ఒకటేసారి చూడొచ్చు. దీంతోపాటు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ మామలేశ్వర దేవాలయం నుంచి ఇట్లా కిందకి మనం ఆ నర్మదకి దిగి వెళ్ళాలి కదా, మొత్తం అన్ని నర్మదా బాణలింగాలే కనపడతాయి మనకి. ఈ నర్మదలో బాణలింగం ప్రత్యేకత. మనం చూడు గండకీ నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి అని చెప్పుకుంటాం కదా, అయితే ఈ నర్మదలో బాణలింగం అంటే ఏం లేదు, ఇలా పొడుగ్గా ఉండి పానువట్టం లేని లింగ స్వరూపాలు దొరుకుతాయి. నర్మదేశ్వరుడు అంటారు. చిన్న గుండ్రై ఇంత నుంచి మొదలుపెట్టి ఇంతంత పెద్ద సైజు వరకు లభిస్తాయి. ఆ నర్మదలో తట్టుకుని దొరుకుతాయి అన్నమాట. బాణలింగం అంటే పానువట్టం లేని లింగం. అది ఇట్లా ములుకులాగా ఉంటుంది, పైభాగం నున్నగా ఉండి ఓవెల్ షేప్లో, అదే ఆ ఓవెల్ షేపు ఇట్లా సన్నగా చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. చేత్తో చేసినవి కాదు, అవన్నీ కూడా ఈ నర్మదలో లభించే రాళ్ళు. ఇదంతా కొండ ఉందా, ఈ నర్మదా జలాలు తగిలి రకరకాల ఒరిపిళ్ళకి గురిగి ఆ నర్మదా బాణలింగాలు దొరుకుతాయి. అన్ని కొనుక్కోవచ్చు మనం. 50 రూపాయలు 30 రూపాయల దగ్గర నుంచి 1000 వరకు ఉంటాయి. సాలగ్రామాలు పెడతారు కానీ ఇక్కడ నర్మదా బాణలింగాలే. ఆ బాణలింగాలు చూడ్డానికైనా మెట్లు దిగాలి, అటు ఇటు అన్ని వరుసగా పెట్టుంటారు, తెప్పలుగా. అదేలేండి, మామూలుగా కాదు. ఎన్ని రకాల శివలింగాలు కనిపిస్తాయో మనకి. తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. మేము కూడా తెచ్చాం, 2 స్నేహితులకి ఇచ్చి 2 బాణలింగాలు మా దగ్గర ఉన్నాయి. నీళ్ళల్లో ఉంచి పెట్టుకుంటే మంచిది. ఈ రోజుల్లో రోజువారీకి కాస్త అభిషేకం చేసుకుని విశేషమే. పైకి వచ్చి ఈ మామలేశ్వరుని కూడా దర్శనం చేసుకుని చుట్టూతా చిన్న పొన్న 4-5 దేవాలయాలు ఉన్నాయి, అన్నిటినీ దర్శనం చేసుకుని వచ్చేసేయచ్చు. ఈ ఓంకారేశ్వర సులువు ఏంటంటే, మనము ఈ ఉజ్జయిని వెళ్ళినప్పుడే 2 జ్యోతిర్లింగాలు ఒకేసారి అయిపోతాయి మనకి. ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది, హాఫ్ డే చాలు ఇక్కడికి వెళ్ళటానికి. ఓంకారేశ్వరం వెళ్ళడానికి పొద్దున్నే బయలుదేరితే మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికల్లా మనం ఓంకారేశ్వరుని మామలేశ్వరుని ఇద్దరిని చూసి బయటకు వచ్చేస్తాం. కొద్దిగా మనకేంటంటే శ్రావణంలోనూ అప్పుడు వెళ్తే అక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది. శ్రావణమే వాళ్ళ కార్తీకం అనమాట. అదేలేండి, కొంచెం వెదర్ కండిషన్స్ కాస్త ఎండాల కాలం ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, రోజులు చూసుకుని వెళ్ళాలి. మొన్న మేము ఎప్పుడు వెళ్ళాము, జనవరిలో వెళ్ళామా, చలి ఉంది బాగానే, చల్లగా ఉంది. అవకాశం ఉంటే క్షిప్రా నదిలో స్నానం చేయొచ్చు అక్కడ ఉజ్జయిన్లో. ఇక్కడేమో నర్మదలో స్నానం చేయొచ్చు, నదీ సంగమం కాబట్టి 3 నదుల్లో స్నానం చేసి వస్తాం. అది ఇక్కడికి కనుక వెళ్తే ఆ సంగమం, ఆ ప్రాంతం తిరుగుతుంటే బాగా గొప్ప సంతోషంగా ఉంటుంది. నర్మద మీద ప్రయాణం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఓ బోట్ షేర్ తీసుకుని చక్కగా మొత్తం అటు కొండ మీద నుంచి తిప్పి సంగమ స్థానాన్ని కూడా చూపిస్తారు, సంగమ జలం కూడా తెచ్చుకోవచ్చు. మేము ఈ అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోండి. సంవత్సరంలో ఏదో కొన్ని రోజులైనా ఒక ట్రిప్ పెట్టుకుంటే వెళ్ళి రావచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.